న్యూయార్క్ టైమ్, వాషింగ్టన్ టైమ్స్ ఇట్లాంటివన్నీ కూడా, వాషింగ్టన్ పోస్ట్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని రహస్యాలను బయటపెట్టామని చెప్తుంటారు. ఇప్పుడు ఈ సంస్థల వైపు నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద రిపోర్ట్ ఏంటంటే, హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేశాక వెంటనే ఇజ్రాయెల్ దాడి చేయలేదు. గుర్తుంది కదా మనకు ఒకసారి 4-5 రోజుల పాటు లేటు పట్టింది. 7వ తారీఖు దాడి చేస్తే 11కు కానీ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించలేదు. హమాస్తో పాటుగా అటు పక్కన హెజ్బుల్లా, హౌతీ 3 తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. వద్దు నువ్వు ఇప్పుడే, దీంతో ప్రమాదం ఏర్పడుతుంది, మళ్ళీ నిన్ను రక్షించడం కష్టమని చెప్పి బైడెన్ ఫోన్ చేసి నెతన్యాహుతో మాట్లాడడం వల్ల ఆగింది. ఆ తర్వాత అమెరికన్ యుద్ధ నౌకలు అక్కడికి చేరుకుని ఆ తర్వాతన రెడీ అన్నాకనే యుద్ధం ప్రారంభమైంది. ఇది అమెరికాకి సంబంధించినటువంటి పత్రికలు ప్రొజెక్ట్ చేసినటువంటి విషయం. దీన్ని నెతన్యాహు అయితే తోసిపుచ్చాడు, కానీ వాస్తవం అదే కనబడుతుంది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక రియాలిటీ కనబడుతుంది. ఎందుకంటే అక్కడికి చేరుకున్న తర్వాతనే ప్రారంభమైంది. ఇప్పుడు లేదంటే ఒకేసారి ఆ రోజున ఇజ్రాయెల్ కనుక హమాస్ మీద దాడికి వెళ్ళిపోతే ఇటు పక్క నుంచి హెజ్బుల్లా చేత దాడి చేయించాలన్నటువంటిది హమాస్ వేసినటువంటి స్కెచ్. హౌతీ, హెజ్బుల్లాలతో సిరియా కానీ, అటు పక్కన లెబనాన్ నుంచి కానీ, ఇటు పక్కన యెమెన్ నుంచి కానీ ఒకేసారి దాడి చేసి ఇజ్రాయెల్ మొత్తాన్ని నాశనం చేసేయాలని ఒక ప్లాన్గానే వెళ్ళారు. ఇరాన్ ప్లాన్లో భాగమని అది తెలిసినే ఇరాన్కి, అది అమెరికాకి ముందుగా ఆ రిపోర్ట్ ఉండడం వల్లనే ఆపింది 4 రోజులు అన్నటువంటిది ఆ పోస్ట్ సారాంశం.